హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఉత్తమ్స్ అకాడమీ టర్నింగ్ పాయింట్. మరి ఎట్టకేలకు ఆంధ్రప్రదేశ్ సంబంధించి పోలీస్ కానిస్టేబుల్స్ ఫలితాలు రిలీజ్ కావడం జరిగింది. మరి ఎవరైతే సక్సెస్ అయ్యారో అందరికీ కూడా ఉత్తమ్స్ అకాడమీ తరఫున మరియు టర్నింగ్ పాయింట్ తరఫున అందరికీ ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. ఇది యాక్చువల్గా చెప్పాలంటే గతంలో ఎప్పుడు కూడా ఇంత లేట్ జరగలేదు. చాలా ప్రాసెస్ చాలా క్విక్గా జరిగి ఉండేది. కానీ ఈసారి అయితే మాత్రం చాలా ఎక్కువ టైం తీసుకోవడం జరిగింది. మరి కష్టపడిన వాళ్ళందరూ కూడా జాబ్స్ రావడం జరిగింది. అందరికీ ప్రత్యేక ధన్యవాదాలు. కొందరు చాలా కష్టపడినా కూడా చివరి మూమెంట్లో 1-2 మార్కులు కూడా కోల్పోయి ఉంటారు. మీరు నిరుత్సాహపడుకోకుండా ఫర్దర్గా మళ్ళీ నోటిఫికేషన్ ఉంది కాబట్టి దానికి ప్రిపరేషన్ కొనసాగించండి. మరి ఎవరైతే మార్జిన్ ఎక్కువైపోయిందో ఇది అంతా మనకు ఒక లెసన్ లాగా భావించి దీన్ని మనం ఎక్కడ కూడా మనం డిసప్పాయింట్ కాకోకుండా ఫర్దర్గా ఎక్కడ తప్పు చేశాను నేను దాన్ని ఎట్లా ఓవర్కమ్ చేయాలా అని ఆలోచించుకొని ముందుకెళ్ళండి. ఎక్కడ కూడా ఎవరు కూడా డిసప్పాయింట్ కావాలని అవసరం లేదు. ఎందుకంటే ఎప్పుడో సరే పోస్ట్ ఎన్నైతే ఉంటాయో అంతమందికి ఇస్తారు తప్పితే అందరికి ఇవ్వలేరు. కాబట్టి మరి దీన్ని ఒక మంచిగా ఒక ఎక్స్పీరియన్స్గా ఫీల్ అయ్యి ముందుకెళ్ళి త్వరలోనే మళ్ళీ నోటిఫికేషన్ ఉంది కాబట్టి మనకు మీ యొక్క ప్రిపరేషన్ కొనసాగించండి. ఎందుకంటే మొత్తం 6000 ఉన్న పోస్టులకు గాను మనకు 6024 మెంబర్స్ ఎంపిక కావడం జరిగింది. ఇంకా ఫైనల్ కట్ ఆఫ్ ఇంకా తెలియదు. ఏ జిల్లా కట్ ఆఫ్ మార్క్ ఎంత ఉంది, ఏమి అమ్మాయిల కట్ ఆఫ్ మార్క్ ఎంత తెలియదు. ప్రస్తుతం అయితే మాత్రం టర్నింగ్ పాయింట్ నుంచి దాదాపుగా ఒక 20 మంది అభ్యర్థులు వరకు ఫోన్ చేసి సార్ మా జాబ్స్ రావడం జరిగింది. సో వాళ్ళకు ప్రత్యేక ధన్యవాదాలు. మరియు రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే క్వాలిఫై అయినారో అందరూ కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు అనమాట. సో 2022 నోటిఫికేషన్ రావడం జరిగింది. 2023 జనవరిలో ఎగ్జామ్ జరిగితే మరి మనకు 2025లో ఫైనల్ రిజల్ట్. అంటే ఇప్పుడు దాదాపుగా మనకు కనీసం ఒక 2 నోటిఫికేషన్ కంప్లీట్ అయి ఉండాలా, కానీ కాలేదు. మరి గవర్నమెంట్ ఫామ్ అయ్యి కూడా 1.5 ఇయర్ అయింది కాబట్టి కొత్త గవర్నమెంట్ కూడా ఫామ్ అయ్యి 1.5 ఇయర్ అయింది కాబట్టి ఖచ్చితంగా అయితే మాత్రం దగ్గర మనకు 1.5 ఇయర్ అయితే ఉంది. ఇంకా 1.5 ఇయర్ కాలేదు, జూన్. సో అవుతుంది కాబట్టి ఖచ్చితంగా అయితే మాత్రం త్వరలో మనకు మేబీ నవంబర్ డిసెంబర్కు ఒక పెద్ద నోటిఫికేషన్ వచ్చే అవకాశం అయితే ఉందన్నమాట. సో ఏదేమైనప్పటికీ కొత్త నోటిఫికేషన్ ఉంది కాబట్టి సిద్ధంగా ఉండండి. చాలా త్వరలోనే దీని మీద మంచి మనకు పెద్ద అప్డేట్ అయితే రాబోతూ ఉంది. సో వేకెన్సీస్ కూడా గతంలోగా 6100 కాదు, ఈసారి మినిమం 10 నుంచి 15,000 ఖాళీలతో కొత్త నోటిఫికేషన్ అయితే రాబోతూ ఉంది. సిద్ధంగా ఉండండి అందరూ కూడా, బోత్ ఎస్ఐ అండ్ కానిస్టేబుల్స్. మనకి ఎన్నో రకాల జాబ్స్ వస్తూ ఉన్నాయి సెంట్రల్ నుంచి. ఐబీ అని, ఎస్ఎస్సి అని, బ్యాంక్స్ అని ఎన్ని ఏమొచ్చినా సరే అక్కడ శాలరీస్ కూడా 50,000 1,00,000 రూపాయలు కూడా ఉంటాయి. అన్నీ వచ్చినా సరే చాలామంది నిరుద్యోగ యువత మన ఆంధ్రప్రదేశ్లో మరియు మన తెలంగాణలో కేవలం ఆంధ్రప్రదేశ్ సంబంధించిన కానిస్టేబుల్స్ మీదనే ఎస్ఐకి మీదనే ప్రిపేర్ అవుతూ ఉంటారు తప్పితే మిగతా వాటిని ఫోకస్ చేయడం లేదు. ఓకే, సో దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవచ్చు ఎంత పిచ్చిందో ఈ యొక్క జాబ్స్ మీద మన వాళ్ళకు, ముఖ్యంగా గ్రామీణ ప్రాంత యువత. మరి త్వరలో ఉంది కాబట్టి ఈ త్వరలో మళ్ళీ మనం మరొకసారి ఈ యొక్క తప్పు రిపీట్ కాకుండా మరొకసారి మన పేరు లేకుండా ఉంటే చాలా బాధేస్తుంది. కాబట్టి నెక్స్ట్ మన పేరు ఉండాలి అని కసితో ఇప్పటి నుంచి మీరు ప్రణాళిక సిద్ధం చేసుకోండి. ఒకప్పుడులాగా ఆషామాషిగా ఎగ్జామ్స్ నిర్వహించడం లేదు. ఎగ్జామ్ చాలా కష్టంగా ఉంటున్నాయి, సమయం కూడా చాలా తక్కువ ఇస్తున్నారు, అది మీకు అందరికీ తెలిసిందే. ఇక మీదట ఏ ఎగ్జామ్ వచ్చినా ఏ నోటిఫికేషన్ అయినా సరే మనకు ఎక్కువ టైం ఇవ్వడం లేదు. ముందు ఎక్కువ టైం ఇస్తున్నారు, ప్రిలిమ్స్ తక్కువ టైం ఇస్తున్నారు, తర్వాత రిజల్ట్ ఎక్కువ టైం తీసుకుంటారు. సో కాబట్టి దయచేసి ఈ యొక్క దాన్ని మీరు గుర్తుంచుకొని మీ యొక్క ప్రణాళికలు సిద్ధం చేసుకొని ముందుకెళ్ళండి. సో ఫైనల్గా చెప్పడం ఏమంటే మనం మాత్రం సీరియస్గా తీసుకోవాలి, ఆషామాషి తీసుకోకూడదు. బీ పాజిటివ్. ఎప్పుడు కూడా నెగిటివిటీని మన మైండ్లోకి రాణించుకోకూడదండి. సో నెగిటివిటీ వచ్చిందనుకోండి వాటికి మన కలాప్స్, మనం ముందుకు పోలేం. మన అడ్డంకి ఒక సంఖ్యల మీద అడ్డగిస్తుంటాం మిమ్మల్ని ఇంకా. అందువల్ల ఎంత కష్టమైనా ఎంత నష్టమైనా ఎన్ని ఇబ్బందులు ఉన్నా సరే ఇంట్లో కానీ బయట కానీ సో ముందుకెళ్ళడమే మనకు చేయాల్సిన పని. సో ఎనీహౌ టర్నింగ్ పాయింట్ అండ్ ఉత్తమ్స్ అకాడమీ విషెస్ యూ ఆల్ ది వెరీ బెస్ట్. థ్యాంక్ యూ.